ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి కార్ బాంబ్ బ్లాస్ట్ కేసుకి సంబంధించి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెడ్ ఫోర్ట్ దగ్గర మాత్రమే కాదు, ఈ సంవత్సరం రిపబ్లిక్ డే అంటే జనవరి 26న కూడా ఈ తరహా బాంబ్ బ్లాస్టులు జరపాలని ప్లాన్లు వేసినట్టుగా కాకుంటే అది ఎగ్జిక్యూట్ అవ్వలేదని, ఆ తర్వాత దీపావళి రోజు జరపాలని చూసినప్పటికీ అది కూడా అనుకున్న ప్రణాళిక ప్రకారం జరగలేదు అనేది. బట్ రాబోయేటువంటి గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26న కూడా మళ్ళీ ఈ తరహా బాంబ్ బ్లాస్టులు జరపాలని, అది కూడా గతంలో 26/11 తరహా బాంబ్ బ్లాస్టులు ఒక సిరీస్ ఆఫ్ బాంబ్ బ్లాస్టులుగా జరపాలి అనేటువంటి వ్యూహ రచన చేసినట్టుగా పోలీసుల అదుపులో ఉన్నటువంటి టెర్రరిస్టులు అందిస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గతంలో ముంబైలో జరిగింది 26/11 అటాక్ అనేది. ఆ తరహా కుట్ర చెయ్యాలి, ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈ కుట్ర జరిగినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లే కాదు, షాపింగ్ మాల్స్లో కూడా దాడులు చేయాలన్నట్టుగా ఇప్పుడు ఆ ఉగ్రవాదులని ఇంట్రాగేట్ చేస్తున్నటువంటి సంబంధిత వర్గాలైతే చెప్తున్నాయి. నవంబర్ 26, 2008న ముంబైలో వరుస దాడులు జరిగాయి. అప్పుడు తాజ్మహల్ హోటల్, ఓబెరాయ్, ట్రైడాంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, లియోపోల్డ్ హాస్పిటల్ సహా మొత్తం 12 ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టులు అనేవి జరిగాయి. ఆ తరహా బాంబ్ బ్లాస్టులకి ఇప్పుడు అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి పట్టుకున్నటువంటి డాక్టర్లు అందించినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. గతంలో కేవలం స్లీపర్ సెల్స్గా ఉన్నటువంటి వారిని కాకుండా ఈసారి సరికొత్త తరహా దాడులే లక్ష్యంగా వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి, ఇతరులకెవరికి అనుమానాలు రాకుండా ఉండడానికి డాక్టర్లని సెలెక్ట్ చేసినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా, అందులోనూ ఢిల్లీలో ఇలాంటి కుట్రలు చేయాలి, ఇలాంటి దాడులకు పాల్పడాలి అనేటువంటి కుట్ర కూడా జరిగింది. జనవరి నుంచే ఢిల్లీ దాడులకు కుట్ర జరుగుతున్నట్టుగా ఇప్పుడు దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నటువంటి ఉగ్రవాదుల మాడ్యూల్ని నెలల తరబడి రెక్కి నిర్వహించారు. దానికి సంబంధించి దాడులకి ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఢిల్లీతో పాటుగా గురుగ్రామ్, ఫరీదాబాద్లో హై ప్రొఫైల్ ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకొని ఏకంగా 200 శక్తివంతమైనటువంటి ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ IEDలను వాటిని సిద్ధం చేసుకోవడానికే పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ను కూడా ఇప్పుడు సేకరించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఫరీదాబాద్లో 2900 కేజీల పేలుడు పదార్థాలని, మందు బాంబ్ బ్లాస్టులకు ఉపయోగించేటువంటి సామాగ్రిని కూడా పట్టుకున్నారు. ఉగ్రవాదులు మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టడానికి కూడా కుట్ర పన్నినట్టుగా, అందులో భాగంగానే ఆముదం గింజల నుంచి రెసిన్ని తయారు చేసి అది టెంపుల్స్లో కావచ్చు, లేకుంటే చెరువుల్లో, లేకపోతే వాటర్ ట్యాంకుల్లో కలపాలి. దానివల్ల మతపరమైనటువంటి ఉద్రిక్తతలు కూడా చెలరేగుతాయి అనేటువంటి వ్యూహ రచన చేశారు, కుట్ర పన్నారు అనేది ఇప్పుడు దర్యాప్తుల్లో తేలింది. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా, పోషియాన్, అనంతనాగ్లకు చెందినటువంటి కొంతమంది డాక్టర్లు, ఒకవేళ డాక్టర్లను కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే వారి మీద పెద్దగా అనుమానాలు ఉండవు. అందులో వైట్ కాలర్ జాబ్స్ కాబట్టి చాలా అనుకున్నదంతా స్మూత్గా చేసేస్తారు అనేటువంటి లక్ష్యంతోనే డాక్టర్లను ఎన్నుకున్నట్టుగా, వారి ఉద్యోగాల కారణంగా ఎవరికి అనుమానం రాకుండా ఉంటుందని డాక్టర్లను సెలెక్ట్ చేసుకున్నారు. దీంతో ఫరీదాబాద్ స్థావరంగా ఉగ్రవాదులు తెరతీశారు. వైద్యులు కావడంతో అనుమానం రాకూడదు అనే దాంట్లో రూమ్లను అద్దెకు తీసుకున్నారు. వాళ్ళకైతే రూమ్లు రెంట్కి చాలా ఈజీగా దొరుకుతాయి అనే ఉద్దేశంతో వారు రూమ్లకి అద్దెకు తీసుకున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక డాక్టర్ 2 రూమ్ల గదిని అద్దెకు తీసుకున్నాడు. అందులోనే 2900 కేజీల అమ్మోనియం నైట్రేట్తో పాటుగా ఇతర పేలుడు పదార్థాలకు ఉపయోగించేటువంటి సామాగ్రిని పట్టుకున్నారు. అదే ఇప్పుడు కీలకంగా మారింది. 26/11 తరహా బాంబ్ బ్లాస్ట్లు అనేవి ఢిల్లీ కేంద్రంగా, అలాగే ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ జరపాలి అనే ఉద్దేశంతో అవి మొదలయ్యాయి. తీగలాగితే డొంక కదిలినట్టుగా శ్రీనగర్లో ఉన్నటువంటి ఒక పోస్టర్ని అంటించడము అనేది ఇప్పుడు 5 డాక్టర్లు ఆ నెక్సెస్లో ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థలు అయితే బయటపెట్టాయి. అందులో 3 డాక్టర్లు షాహిల్ సయీద్, ముజమ్మిల్ షహీల్ గనాలే, అదిల్ రాథర్తో పాటుగా సోమవారం ఆత్మాహుతి దాడిలో చనిపోయినటువంటి మరొక డాక్టర్ ఉమర్ నబీ
ఈ ప్లాన్లో కీలకంగా ఉన్నారు. దీంతో పాటుగా ఒక ఉమెన్ డాక్టర్ షాహీన్ షహీద్ కూడా చాలా కీలకమైనటువంటి రోల్ ఇందులో ప్లే చేసినట్టుగా వీరందరూ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందారు. వీరందరికీ ఒక నెక్సెస్ అనేది ఏర్పాటైంది. AK-47 రైఫిల్స్ ఉన్నాయి. దీంతో పాటుగా అమ్మోనియం నైట్రేట్ దొరికింది. కిలోల కొద్దీ ఆముదం నిల్వలు కూడా వాళ్ళ దగ్గర దొరికాయి. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర I-20 కారులో ఉన్నటువంటి పేలుడు పదార్థాలతో ఉమర్ నబీ అక్కడ పారిపోయే ప్రయత్నం చేశాడా, లేకుంటే తనని తాను స్వచ్ఛందంగా కాల్చుకునే ప్రయత్నం చేశాడా, లేకుంటే ఆత్మాహుతి దాడికి తెగపడ్డాడా అనేది ఇప్పటికే ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. అయితే దీపావళి ముందు రోజు కూడా అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ తరహా దాడులు చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం అనేది కనిపించింది. బట్ అప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు అనేటువంటి మాటని ఇప్పుడైతే పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. దీంతో పాటుగా అతి కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా వారి దగ్గర నుంచి ప్రొక్యూర్ చేశారు. దేశంలోనే భారీ కుట్రను చెయ్యాలి అనేటువంటి మాటని దీనికి పాక్ ISI అనేది ఉంది, దాన్ని ఆట కట్టించే ప్రయత్నం చేశారు. ఆదివారం అహ్మదాబాద్లో పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISIతో సంబంధాలున్న 3 ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశామని ఓవరాల్గా ఇప్పటికైతే ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి మొత్తంగా 12 మందిని అరెస్ట్ చేసినట్టుగా అఫీషియల్గా అందుతున్నటువంటి సమాచారం. ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. దీంతో పాటుగా అక్రమంగా డ్రోన్ల ద్వారా కూడా డ్రగ్స్ కూడా సరఫరా అవుతున్నాయనేటువంటి సమాచారాన్ని సేకరించారు. ఉగ్రవాదులు ఆయుధాలని మార్పిడి చేసేందుకు గుజరాత్కు కూడా వస్తున్నారు. గుజరాత్ కేంద్రంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయుధాలని సరఫరా చేసేందుకు కూడా వీరు ఒక కుట్ర పన్నినట్టుగా ఇప్పుడు దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడైంది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో గుజరాత్లోని ATS ఉగ్ర సంస్థ అల్ ఖైదాకు చెందిన 5 సభ్యులని అరెస్ట్ చేసింది. వారిలో ఒకరు బెంగళూరుకు చెందినటువంటి మహిళ అయితే పాకిస్తాన్ హ్యాండళ్లతో సంబంధాలు ఉన్నటువంటి ఆన్లైన్ టెర్రర్ మాడ్యూల్ను కూడా వీళ్ళు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఇప్పటికీ ఉన్నటువంటి ఈ నెక్సెస్ అనేది దీన్నైతే బయటపెట్టారు. సో కారు పేలుడికి సంబంధించి ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి వాటిని ఐడెంటిఫై చేసే పనిలో పడింది దర్యాప్తు సంస్థ. అయితే అది ఆత్మాహుతి దాడియేనా కాదా అనే దాంతో పాటుగా అందులో కారులో ఎంతమంది ఉన్నారు, ఉమర్ నబీతో పాటుగా ఇంకొక 2 ఉన్నారనేటువంటి ప్రచారం జరిగినప్పటికీ కేవలం ఉమర్ నబీ మాత్రమే కారులో ఉన్నాడు అనేది, అండ్ బాంబుల్ని తయారు చేయడం పూర్తిగా అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, ఆల్రెడీ 2 డాక్టర్లను పట్టుకున్నారు కాబట్టి 3వ డాక్టర్ తను కూడా దొరికిపోతాడేమో అనేటువంటి భయం ఉంది. దాంతోపాటుగా పారిపోయే ప్రయత్నం చేశాడు. పూర్తిగా ఆ కారులో అమర్చినటువంటి ఆ పేలుడు పదార్థం అది బాంబా లేకుంటే అమ్మోనియం నైట్రేట్ రాగా ఉందా తెలియదు. సో అది ఒక లోపం జరిగింది. అందువల్లే నష్టం తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది. అది కూడా ప్లాన్డ్గా లేదు కాబట్టి, సోమవారం హాలిడే కాబట్టి ఆ రోజునే ఈ ప్రమాదం జరిగింది అనే దాంతో పాటుగా అందులో ఎలాంటి మెటీరియల్ని ఉపయోగించారు. యూజువల్గానే ఏదైనా బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అది కూడా భారీ శబ్దంతో జరిగింది అంటే భారీ స్థాయిలో ఒక గొయ్యి ఏర్పడే అవకాశం ఉంటుంది. బట్ ఢిల్లీలో జరిగినటువంటి ఈ బాంబ్ బ్లాస్ట్లో అలాంటి గొయ్యి ఏర్పడలేదు. అట్ ద సేమ్ టైం ఉమర్ నబీ శరీరంలో కూడా ఎలాంటి శకలాలు కూడా కనిపించలేదు, బాంబుకి సంబంధించినటువంటి శకలాలు కనిపించలేదు. అందువల్ల ఇప్పటిదాకా ఫాలో అవుతూ వచ్చినటువంటి బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ఫాలో అవుతున్నటువంటి పద్ధతిని ఏది ఫాలో అవ్వలేదు అనేటువంటి దాంట్లో ఏం జరిగింది అనేది అయితే ఇప్పటికీ ఐడెంటిఫై చేసే పనిలో దర్యాప్తు సంస్థలు అయితే ఉన్నాయి. కాకపోతే ఒక భారీ కుట్రని మాత్రం ఛేదించారు. బట్ అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది ఇప్పుడు వీరి దగ్గర నుంచి దర్యాప్తు సంస్థలకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. యాక్చువల్గా ISIఏ చేయిస్తోందా, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలాంటి టెర్రర్ అటాక్స్ అనేవి అవుతాయి అనుకున్నప్పుడు ఇది అందులో భాగమేనా? కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది ఈ సంఘటన తెలియజెప్తోంది. ఏం జరుగుతోంది, ఎవరు అలర్ట్గా ఉండాలని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.